అందరికీ నమస్కారం. ఫుట్బాల్ దిగ్గజం అనే చెప్పాలి, ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం అని కూడా చెప్పాలి మెస్సీ. ఇప్పుడు మెస్సీ తోటి రేవంత్ రెడ్డి గారు గేమ్స్ ఆడబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందన్నమాట. సో దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో. సార్, మెస్సీ గారితో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గేమ్స్ ఆడడం ఏంటి? అందరు ఆసక్తిగా చూస్తున్నారు. అసలు మెస్సీ విన్యాసాలు గ్రౌండ్లో చూడటానికి కొన్ని కోట్ల మంది అభిమానులు తహతహలాడుతుంటారు. మెస్సీ ప్రపంచ సాకర్, ఆయన దిగ్గజం ఫుట్బాల్ ఆటదంటే చాలా మంది చూసి ఆనందిస్తూ ఉంటారు. ఆయన ఆడేటువంటి ఆట తీరు కానీ, ఆయన ఆ విన్యాసాలు కానీ అవన్నీ కూడా. సో దాంతో ఆయనకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే గాట్ ఇండియా అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు ఆయన. ప్రోగ్రాం పెట్టుకుని ఆ ప్రోగ్రాంలో ఆయన ఇండియా పర్యటన చేస్తున్నారు. దాంట్లో భాగంగా మెయిన్ సిటీస్లో ఆయన ఈ ఫుట్బాల్ గేమ్లో స్టేడియంస్లో అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఆ కారణంగా వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఒక స్వచ్ఛంద సంస్థ ఇదంతా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అది సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. వరల్డ్ వైడ్ ఈయన తిరుగుతున్నారు, పర్యటిస్తున్నారు. దాంట్లో భాగంగా ఘాట్ ఇండియా కార్యక్రమంతో ఇక్కడికి వస్తున్నారు. ఫస్ట్ కోల్కతాకి వెళ్ళారు. కోల్కతాలో గందరగోళం ఏర్పడింది. కారణం ఏంటంటే అలా జస్ట్ వచ్చి 5 minutesకి వెళ్ళిపోయారంట ఆయన. సో దాంతో అక్కడ ఉండేటువంటి వాళ్ళ నిర్వహణ సరిగ్గా లేకపోవటం, కరెక్ట్గా షెడ్యూల్ సరిగ్గా చేసుకోకపోవడం, ఈ కారణంగా గందరగోళం ఏర్పడింది. దాంతో మెస్సీ అభిమానులందరూ కూడా అక్కడ గందరగోళం సృష్టించారు. పెద్ద గొడవ అయింది. అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెస్పాండ్ కావాల్సి వచ్చింది. అసలు మొత్తం అక్కడ జరిగినటువంటి గందరగోళం గొడవకు సంబంధించి ఒక కమిటీని కూడా వేశారు, విచారణకు కూడా ఆదేశించారు. సరే, ఆయన అక్కడి నుంచి వచ్చేసారు. ఇప్పుడు హైదరాబాద్లో కరెక్ట్గా 7:50కి ఈ ఫుట్బాల్ ప్రారంభమవుతుంది. మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి బేసిక్గా ఫుట్బాల్ ప్లేయరు. ఆయన ఫుట్బాల్ ప్లేయర్, నాకు తెలిసి యూనివర్సిటీ లెవెల్లో ఆడినట్టున్నారు. సో ఫుట్బాల్ ప్లేయర్, బేసిక్గా ఫుట్బాల్ ప్లేయర్ ప్లస్ అప్పుడప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్లో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడటానికి దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 20 రోజుల నుంచి ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు, రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ గేమ్ చూడటానికి ఆసక్తిగా ఉన్నారు అందరూ. ఎందుకంటే ఒక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మెస్సీ ప్రపంచ దిగ్గజం, ఫుట్బాల్ దిగ్గజం. వాళ్ళిద్దరి మధ్య ఆ బాల్ ఆడేటువంటి తీరుని చూడాలని చెప్పి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దానికి పెద్ద ఎత్తున అభిమానులు వస్తున్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను కూడా ఆహ్వానించారు పర్సనల్ గా రేవంత్ రెడ్డి గారు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, ప్రియాంక గాంధీ కూడా ఆహ్వానించారు. బట్ రావట్లేదు ఉంది. రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు, లీడర్లు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అభిమానులు, వీళ్ళందరూ వస్తారు. దాంతోపాటు మెస్సీ అభిమానులు. ముందుగానే ఈ తాకిడిని అర్థం చేసుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేశారు. టికెట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉప్పల్ స్టేడియానికి రండి, టికెట్ లేని వాళ్ళు ఉప్పల్ స్టేడియం వైపు కూడా రావద్దు మీరు అని చెప్పి పగడ్బందీ ఏర్పాటు చేశారు. కోల్కతాలో జరిగినటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఇక్కడ హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు చాలా క్లియర్గా ఇండికేషన్స్ జారీ చేశాడు. అంత రష్ ఉంది, అంటే టికెట్లు కొన్న వాళ్ళు మాత్రం రావని, టికెట్లు లేని వాళ్ళు అసలు ఉప్పల్ స్టేడియం వైపు రావద్దని. ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ 7:50 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలకి రేవంత్ రెడ్డి గారు ఎంటర్ అవుతాడు. ఆయన ఎంటర్ అయ్యేకి వచ్చేప్పటికి మెస్సీ ఎంటర్ అవుతాడు. వీళ్ళిద్దరి మధ్య 10-15 నిమిషాలు మాత్రమే ఈ గేమ్ ఉంటుంది. ఆ తర్వాత మిగతా టీం ఆడతారు. రేవంత్ రెడ్డి టీం వర్సెస్ మెస్సీ టీం ఉంటుంది. మధ్యలో వీళ్ళు 10-15 నిమిషాలు ఉంటుంది. ఒక అరగంట పాటు కార్యక్రమాలు ఉంటాయి. మెస్సీ అంతకు మించి ఉండవు. సో మెస్సీ వచ్చేటువంటి ఈ అరగంటకు సంబంధించి భారీ ఏర్పాటు, ప్లానింగ్ అనేవి ఉంటాయి. తర్వాత వీళ్ళిద్దరూ ఆడిన తర్వాత 10 నిమిషాలు ఆడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అలాగే మెస్సీ, రాహుల్ గాంధీ గారు వస్తారు స్టేడియంలోకి. రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత మెస్సీ తోటి మాట్లాడు, కట్టసీగా సరికి సన్మానించిన ఉంటాయి కదా కార్యక్రమాలు, అవి చేస్తారు. ఓవరాల్ గా ఒక అరగంట పాటు మాత్రం ఉప్పల స్టేడియంలో మెస్సీ ఉంటారు. టోటల్ గా మాక్సిమం అంతకన్నా ఉండరు. ఇదేదో మెస్సీ అలాగే రేవంత్ రెడ్డి ఫుల్ గేమ్ అని చెప్పి అనుకోవద్దు ప్రేక్షకులు. ఫుల్ గేమ్ కాదు, జస్ట్ వాళ్ళు కట్టసీగా అలా కనిపిస్తారు, 10-15 నిమిషాలు కనిపిస్తారు.
వెళ్తారు. సార్ ఇప్పుడు అక్కడ మెస్సీ గారి ఎంట్రీ తోటి అక్కడ నిజంగా గందరగోళం నెలకొందనే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఆల్రెడీ ఉప్పల్ స్టేడియంలో మధ్యాహ్నం నుంచి కిక్కిరిసిపోతుందంట. అందుకే పోలీసులు అలర్ట్ అయ్యారు, భారీ బందోబస్తు పెట్టారు అక్కడ పోలీసులు. అలాంటివి జరగకుండా ఆపగలుగుతారంటారా? ఎందుకంటే ఆ వీడియోలు చూస్తుంటే అలా అనిపిస్తుంది, కుర్చీలు ఎరుక్కొట్టడం కావచ్చు. అసలు రచ్చ చేశారు, రభస చేశారు. అవును, పశ్చిమ బెంగాల్లో రభసే అక్కడ చేసింది నా మామూలు కాదు. ఎందుకంటే ఆయన అభిమానులు అలాంటి వాళ్ళు, అంత ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ కదా, అభిమానులు అలా ఉంటారు. వాళ్ళు పైగా ఆయన ఆట చూడాలని ఇచ్చారు. ఆట చూడాలని ఇచ్చేటప్పటికి ఆయన లేకపోయేటప్పటికి డిసప్పాయింట్ అవుతారు. ఆ డిసప్పాయింట్ లో ఏదైనా చేస్తారు అభిమానులు. అదే జరిగింది పశ్చిమ బెంగాల్లో. అక్కడ ఫెయిల్ అయింది అనుకోవచ్చు కదా సార్ అక్కడ కాస్త గవర్నమెంట్. అంతే కదా, ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. ఓ ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ వస్తున్నాడు, మెస్సీ వస్తున్నాడంటే ఆయనకు ఉండేటువంటి క్రేజ్, ఆయనకు అభిమానులు ఎంతమంది తరలి వస్తారు, ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ చేస్తుంది. సార్ అక్కడ విఐపీలు కావచ్చు, సో వాళ్ళ పిల్లలు సెల్ఫీల కోసం, ఆటోగ్రాఫ్ల కోసం, వాళ్ళ వల్ల ఇదంతా ఫెయిల్ అయింది అంటున్నారు. సో దాని ఎఫెక్ట్ వల్లే అంటారా? అంటే గవర్నమెంట్ గ్రౌండ్ లో గ్రౌండ్ లో అయినా గవర్నమెంట్ ఒక సెలబ్రిటీ వస్తున్నారంటే, ఒక పాపులర్ ఫుట్బాల్ ప్లేయర్ వస్తున్నాడు, ప్రపంచ దిగ్గజం వస్తున్నాడు అంటే ఆ తరహాలో సెక్యూరిటీ అయితే పెట్టాలి కదా. అవును, ఆ తరహాలో సెక్యూరిటీ పెట్టినందువల్లనే, షెడ్యూల్ అనౌన్స్ చేయనందువల్లనే ఆ గొడవ అలా జరిగింది. అక్కడ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఓకే, ఇక్కడ ప్రభుత్వం పట్టించుకుంది. అంటే ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీయట్లా. ఓకే, ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీయట్లా. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోనే చెప్పారు. దీని మీద బీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేసింది. 100 కోట్ల రూపాయలు తగలబెడుతున్నారు తెలంగాణ డబ్బుని. ఆయన ఎవరు మెస్సీ వస్తే ఇక్కడ ఫుట్బాల్కి ఏర్పాట్లు చేయడానికి 100 కోట్లు పెడుతున్నారనే ఒక ప్రచారాన్ని సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేశారు బీఆర్ఎస్ పార్టీ. దానికి ఆయన క్లియర్గా చెప్పారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్ళి ఈ మెస్సీ వస్తున్నాడు కాబట్టి ఈ ఫుట్బాల్ గేమ్ రమ్మని చెప్పి ఆహ్వానించడానికి వెళ్ళిన సందర్భంగా ఆయన క్లియర్ గా మీడియాతో చెప్పారు, ఒక్క పైసా కూడా తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించిన అమౌంట్ ని ఖర్చు పెట్టడం లేదు. దీనికి ఒక స్వచ్ఛంద సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. ఆ స్వచ్ఛంద సంస్థ ఇచ్చినటువంటి పిటిషన్ మేరకు లేదా లేఖ మేరకు, వినతి మేరకు మేము ఒక బందోబస్తు కార్యక్రమం చేస్తున్నాం తప్పితే ఇక్కడ ఒక్క పైసా కూడా ఈ గేమ్ కి మేము పెట్టడం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అని చెప్పి చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఓకే, కానీ 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పి ప్రచారం చేశారు. యాక్చువల్గా అది ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తుంది. ఇది స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమం. జనరల్ గా సెలబ్రిటీ ఎవరు వచ్చినప్పుడు, మనకి షాపులో ఓపెనింగో లేదా ఇంకోదానికి ఓ సెలబ్రిటీలు వచ్చినప్పుడు పోలీసులు, అక్కడ లోకల్ పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తారా లేదా? ఇస్తారు. వాళ్ళకి తగిన ప్రొటెక్షన్ ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా ఫుట్బాల్ స్టేడియంలో ఒక ముఖ్యమంత్రి వస్తున్నారు, అవతల వైపు ముఖ్యమంత్రి టీం ఉంది, ఇటువైపు మెస్సీ టీం ఉంది అని అంటే జనరల్ గా అటెన్షన్ అంతా ఎక్కువ మంది అక్కడ ఉంటుంది. ఫుట్బాల్ ప్లేయర్ ని అభిమానించేటువంటి వాళ్ళు, ఫుట్బాల్ గేమ్ ని అభిమానించేటువంటి వాళ్ళు అందరూ స్టేడియం వైపు వెళ్తారు. ఆటోమేటిక్ గా వాళ్ళకి తగినట్టు ఏర్పాట్లు చేయకపోతే గందరగోళం నెలకొంటుంది, పశ్చిమ బెంగాల్ లాగానే తయారవుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి మాత్రమే పోలీసు బందోబస్తు పెట్టారు తప్పితే ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఇది ప్యూర్ గా ప్రైవేట్ కార్యక్రమం, ఒక స్వచ్ఛంద సంస్థ పెడుతున్నటువంటి కార్యక్రమం. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ప్లేయర్ కాబట్టి ఖచ్చితంగా దీనికి ఆదరణ ఉంటుంది. ప్లస్ మెస్సీ వస్తున్నాడు కాబట్టి దీనికి క్రేజ్ ఉంటుంది. ఓకే, సో రేవంత్ రెడ్డి గారికి ఈ గేమ్ తోటి మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. యూత్ లో జనరల్ గానే యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది ఆయనకి. అవును సార్, అవును. ఇప్పుడు దీంతో యూత్ క్రేజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.